దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 43వ వచనం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 43వ వచనంలో అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషముల చేత హీన దశ నొందిరి. చాలు. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషము చేత హీన దశ నొందిరి. దేవుడు ఇశ్రాయేలీయులను శత్రువుల చేతిలో నుంచి అనేక పర్యాయాలు విడిపించాడు. అనేక పర్యాయాలు అంటే లెక్క పెట్టలేనన్ని సార్లు అని అర్థం. లెక్క ఉందనుకోండి, ఇంత అని ఒక లెక్క చెప్పవచ్చు. అనేక పర్యాయాలు, చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలీయులను దరిద్రత నుంచి, పాపం నుంచి, శత్రువుల చేతిలో నుండి విడిపిస్తూ ఉన్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? మరలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మరలా తిరుగుబాటు చేయడానికి కారణం సొంత ఆలోచన, వారి ఆలోచనలు. చెప్పండి, తిరుగుబాటు చేయడానికి ప్రధాన శత్రువు ఎవరు? దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ప్రధాన శత్రువు ఎవరు? దేవుని ఆలోచన కాదు, వారి ఆలోచన. తిరుగుబాటు చేయుచు వచ్చింది. అందుకు ఫలితం ఏమైంది? తమ దోషము చేత హీన దశకి చేరుకున్నారు. దేవుడు ఎందుకు విడిపించాడు ఇశ్రాయేలీయులను అనేక పర్యాయాలు? అభివృద్ధిలోనికి తీసుకొని రావాలని. దేవుని సంకల్పం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? అణగదొక్కాలని కాదు, ఆశీర్వదించాలని, అభివృద్ధిలోనికి తీసుకొని రావాలని. వీరెక్కడికి వెళ్తున్నారు? వీరెక్కడికి చేరుకుంటున్నారు? హీన దశకు చేరుకుంటున్నారు. ప్రతి మనిషి ఆశ, ఆకాంక్ష పైకి చేరాలని, ఉన్నత శిఖరాలకు చేరాలని. కానీ ఎక్కడో వేసిన గొంగడి అక్కడే హీన దశకు చేరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు ఊరకనే రాయలేదు ఈ సంగతులు. చరిత్ర చదివి జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ వాళ్ళకి ఇలా జరిగిందయ్యా అని తన జీవిత ధ్యానంలో ఆ మాటలను రాశాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా చదివితే న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి నుంచి చివరి వరకు అక్కడ ఒక లెక్క ఉంది. అక్కడ 12 మంది న్యాయాధిపతులు దేవుడు విడిపిస్తున్నాడు. వారు మరలా పాపం చేసి శత్రువుల చేతుల్లోనికి శిక్షకు గురవుతున్నారు. 12 సార్లు అక్కడ రాసి ఉంది. బైబిల్ గ్రంథం అందట్లో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించే వరకు అనేక మార్లు ఈ దావీదు ఈ కీర్తన రాసినప్పటికే వాళ్ళు చాలాసార్లు దేవుని సన్నిధి నుంచి ఆయన విడిపిస్తున్నాడు, వీళ్ళేమో జారిపోతున్నారు. ఆయన విడిపిస్తున్నాడు, వీళ్ళు తప్పిపోతున్నారు. ఒక తప్పు ఒకసారి జరిగితేనే చాలా బాధ కలుగుతుంది. ఒక తప్పు వలన కలిగే పర్యావసనం ఏంటంటే
అవమానం, శిక్ష, బాధ, అది మరలా రాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనిషి మనసు ఏమవుతుందంటే మాటి మాటికి పొరపాట్లు, మాటి మాటికి తప్పులు, మాటి మాటికి పాపాలు, అలా 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 పరిస్థితి ఎక్కడికి దిగజారిపోతుంది? హీన దశలు చేరుకుంటూ ఉన్నాయి. దేవుని పిల్లల సంగతి ఇది. దేవుని నమ్మని వారి సంగతి కాదు. దేవుని నమ్మని వారు రకరకాలుగా వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు, పైకి చేరతారు, దబేలు అని కిందకి దిగిపోతారు. ఇప్పుడు మాట్లాడుతున్న సంగతులు దేవుని నమ్మిన వారి సంగతి. దేవుని పిల్లలు నానాటికి అభివృద్ధి పదంలోనికి వెళ్ళాలి. దేవుడు నిర్ణయించిన కాలంలో ఈ సంవత్సరంలో నీకు ఇది జరగాలి, ఈ సంవత్సరంలో ఇది జరగాలి, ఈ సంవత్సరంలో ఇది జరగాలి. మళ్ళా నిర్ణయాన్ని దాటి మనం ముందుకు వెళ్ళాలన్నా కిందకి దాటిపోతాం, దబేలమని మరలా కింద పడిపోతాం. మొత్తానికి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలనేది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాలి. దానికి కారణం ఏంటి? మన ఆలోచనలు తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు విడిపిస్తాడు, 40 సంవత్సరాలు విశ్రాంతినిస్తాడు, మరలా వీళ్ళు పాపం చేస్తారు, మరలా శత్రువులకు అప్పచెప్తాడు, మరలా 25 సంవత్సరాలు విశ్రాంతినిస్తాడు, మరలా వీళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు, మరలా శత్రువులకు అప్పచెప్తాడు, మరలా కొన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ వ్రాయబడి ఉండి నలగగొట్టెను, ఇశ్రాయేలీయులను నలగగొట్టెను. ఒకసారి జీవితంలో కలిగిన పొరపాటు యొక్క ప్రభావం ఎంతగా చూపుతుందో జాగ్రత్త పడితే రెండోసారి అటువంటి పరిస్థితుల్లో మనం ఇరుక్కం, అటువంటి పరిస్థితుల్లోనికి మనము వెళ్ళలేం. గమనించండి, దేవుని పిల్లలంగా మన జీవితాల్లో బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్నప్పుడు సంగతి వేరు, తీసుకున్న తర్వాత మన జీవితం ఎలాగూ మారాలంటే నిర్మలంగా పరిమళంగా మారుతూ ఉండాలి. చెప్పండి, ఎలా? నిర్మలంగా పరిమళంగా ఇంకా ఎక్కువ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు హీనదశ ఎక్కడ వస్తుందంటే ఈ పాత అలవాట్లు, పాత స్వభావం చెలరేగుతూ ఉండిద్ది అప్పుడప్పుడు దేవుని పిల్లల్లో. అప్పుడు దేవుని మీద తిరుగుబాటు మొదలవుతుంది. అప్పుడు మరలా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. తీశారు అందరూ 180 పేజీ క్రొత్త నిబంధనలో. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. పౌలు గారికి ఏడుపు వచ్చింది, ఏడుస్తూ చెప్తా ఉన్నాడు. దేని గురించి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత జీవితం గురించి. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటా ఉన్నారు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత 100 అబద్ధాలు రాకూడదు. ఒకప్పుడు మానుకున్న అబద్ధాలు మరలా వస్తే సరే అబద్ధాలు వచ్చినాయి, ప్రార్థన చేసుకున్నారు, ప్రభువా తెలియక పొరపాటు జరుగుతుంది, అబద్ధం వస్తుందయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసుకున్నారు. దేవుడు కనికరించి ఈ అబద్ధాల నుంచి విడిపించాడు.
అబద్ధాలు విడిపించిన తర్వాత నోట నుంచి ఏమొస్తున్నాయి? మరలా చెప్పండి, ఏమొస్తున్నాయి? అబద్ధాలు పోతే నోట్లో నుంచి ఏమొస్తాయి? నిజాలే. ఉంటే అబద్ధం ఉండిద్ది, నిజము అబద్ధాలు పోయినాయి. ఇప్పుడు నిజాలు మాట్లాడుతున్నారు. మరలా అబద్ధాలు మొదలుపెట్టారు అనుకోండి. చిన్న చిన్న విషయాలే నేను చెప్తా ఉన్నాను. మరలా అబద్ధాలు మొదలు పెడితే ఒక్కసారి అబద్ధం చెప్తేనే మన మనసుల్లో నాకు అబద్ధం చెప్పారేంటి చాలా బాధ కలిగింది. సరే ఒకసారి కానీ సర్దుకున్నాను, మరలా కొంతకాలం మరలా అబద్ధాలు చెబుతా ఉన్నారు అనుకోండి. ఏమనిపించింది మనసులో? భలే వాళ్ళు, చాలా మంచివాళ్ళు, చాలా మిత్రులు అనిపించిందా? ఇప్పుడు ఈ మానేసిన అబద్ధాన్ని మరలా నువ్వు పలుకుతా ఉన్నావంటే, మరలా పలుకుతా ఉన్నావంటే ఎవరికి శత్రువులుగా నడుచుకుంటున్నావు? దేవుని సిలువ శ్రమలకు శత్రువుగా నడుచుకుంటా ఉన్నావు. బాప్తిసం తీసుకున్న తర్వాత మన జీవితం నిర్మలత్వంతో పరిమళిస్తూ ఉండాలి, ఎదగాలి. ఆస్తిపాస్తుల సంగతి తర్వాత సంగతి. ఇజ్రాయేలీలేమో అనేక మార్లు అనేక పర్యాలు విడిపిస్తానే ఉన్నాడు. యేసు ప్రభు వారు మనల్ని పాపం నుంచి విడిపించాడు. మరలా మనం పాపంలో ఇరుక్కోకూడదు, పాపంలో చిక్కుకోకూడదు, పాపపు అలవాట్లు మనలో ప్రజ్వలింప చేయకూడదు. పరిశుద్ధంగా మారాల. బూతులు, ఒకప్పుడు పరిశుద్ధంగా ఉన్న నా జీవితం కొన్ని సన్నివేశాల కారణంగా నా నోట రాకూడని మాటలు వచ్చినాయి. బాధపడ్డా. అవి వస్తానే ఉన్నాయి. దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. అయ్యా ఏంటి నాకు ఇలా జరుగుతుంది అని నిజంగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. దేవుడు తీసేసాడు. ఇప్పుడు మరలా వాటికి అవకాశం ఇస్తే అనకూడని మాటలు, బూతులు, వాటిని నేను అవకాశం ఇస్తే ఎవరికి శత్రువుని అవుతాను? చెప్పండి, ఎవరికి శత్రువుని అవుతాను? దేవునికే శత్రువుని అవుతాను. దేవునికి మనం స్నేహితులం అవ్వాలి, దేవునికి మనం ప్రియులం అవ్వాలి, దేవుని దాసులం అవ్వాలి. శత్రువులుగా మారకూడదు. ఎప్పుడు మారతారంటే నీ పాప స్వభావం మరలా నీలో చెలరేగుతూ ఉంటే, మాట్లాడకూడని విధానం, జీవించకూడని విధానం, చూడకూడని విధానాలు మరలా నీ శరీరంలోనికి వస్తూ ఉంటే, ఎవరికి నువ్వు శత్రువుగా నడుచుకుంటున్నావు అంటే దేవుని సిలువ. యేసు ప్రభు వారు ఎందుకు సిలువ వేయబడ్డారు? రీజన్ ఏంటి? పాపం కోసం, మన పాపం ఏంటి? మన పాపం ఏంటి? ఇప్పుడు నేను 2 చెప్పాను, అబద్ధాలు, బూతులు చాలా ఉన్నాయి. మార్కు సువార్త 7:21 ఆ లిస్ట్ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ లిస్ట్ ఒకటి ఉంది. గలతీయులకు రాసిన పత్రికలో అక్కడ ఒక లిస్ట్ ఉంది. పాపం అంటే శరీర కార్యాలండి. మన శరీరమే, మన మనస్సే మనకు శత్రువు. అదే మనకు శాపం. మన హీనదశ ఎప్పుడు వస్తుందంటే మనం చేసుకుంటున్న పనులను బట్టి, మన ఆలోచన చొప్పున తిరుగుబాటు చేస్తా మరలా పాపములో చిక్కుకుంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకొని ఎక్కడికి చేరుతుంటాం? చచ్చిపోలా, చావలా. ఎక్కడికి చేరుతున్నారు? హీనదశకు. దయచేసి ఈరోజు మీరు దేవునికి శత్రువులుగా నడుస్తున్నారా? దేవుడు మమ్మల్ని విడిపిస్తూ ఉన్నా మిత్రులుగా నడుస్తున్నారా? సినిమాలు, సీరియళ్ళు మానేసేసేసావు. మరలా నువ్వు మొదలు పెడితే ఏమేం మానుకోలేదు. అసలు ఏమేం మానుకున్నారు? పాపం చేయటం, ప్రభువా నన్ను క్షమించయ్యా, దేవుడు విడిపించడం. మరలా పాపం చేయటం, ప్రభువా నన్ను క్షమించయ్యా, మరలా పాపం చేయటం, దేవుడు విడిపించడం.
ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా. మరలా దేవుడు విడిపించడం. ఈ ఆత్మీయ యాత్ర అంతా ఎలా కొనసాగుతుందంటే, దేవునితో జీవితం ఎలా కొనసాగుతుందంటే, పడిపోవటం లేవటం, పడిపోవటం లేవటం, పడిపోవటం లేవటంలోనే సాగిపోతుంది. పడతా లేస్తూ ఉంటే దేవుడు ఆశీర్వాదాలు ఎందుకు ఇస్తాడు? నరపుత్రుడా చక్కగా నిలవబడు. ఎలా నిలవబడాలి? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? దేవుని సన్నిధానంలో చక్కగా, వంకర టింకరగా కాదు, చక్కగా నిలవబడు. చక్కగా నిలవాలి. మానుకోవాల్సినవన్నీ మానుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. బాకీలోళ్ళకి తెగ అబద్ధాలు చెప్పేవాడిని. అక్కడే ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, అది వాటి విషయమై నేను బాగా ప్రార్థన చేసుకున్నాను. నిజంగా ప్రభువా నీ బిడ్డగా నేను నిజమే మాట్లాడాలయ్యా, ఒక్క అబద్ధం కూడా నా నోట రాకూడదు ప్రభువా అని బాగా ప్రార్థన చేసుకున్నాను. నాకు సహాయం చేయాలి. తిమోతి పత్రికలో రాయబడి ఉంది, భక్తికి, చక్కని భక్తి చేయడానికి కావాల్సినవన్నీ నువ్వు ఇస్తే నా జీవితంలో ఇది ఉండదు కదా, ఈ పరిస్థితి నుంచి విడిపించు ప్రభువా అని బాగా ప్రార్థన చేసుకున్నాను. దేవుడు చిన్నగా నాకు సహాయం చేశాడు. ఉందంటే ఉంది, లేకపోతే అబద్ధం మాయ మాటలు చెప్పడం మానుకున్నానండి. అప్పుడు ఇంకొంచెం వెసులుబాటు నేను చూశాను. ఆశ్చర్యకరమైన సహాయం అందటం దేవుని దగ్గర నేను చూశాను. చాలా సంగతులు మన జీవితంలో మనల్ని పెనవేసి పడవేస్తూ ఉన్నప్పుడు వెసులుబాటు మనం చూడలేము. ఇరుకులోనే ఉంటాం. ఎందుకు పడిపోతూ ఉంటాం? ఎందుకు మాటికి మరలా పాపంలో పడాల్సి వస్తుంది? ఒక సంగతి, చక్కని సంగతి బైబిల్ గ్రంథంలో నేను చెప్తాను. లూకా సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఎలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మను ఆజ్ఞాపించును. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక. చాలు, ఇక్కడ వినండి ఒక సందర్భం, ఒక మర్మం. ఒక దయ్యం ఒక ఆయన పట్టుకుంది, వదిలిపెట్టింది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ వదిలిపెడుతుంది, మళ్ళీ పట్టుకుంటుంది, మళ్ళీ వదిలిపెడుతుంది. ఎందుకు ఇలా జరిగింది? ఆ ఊళ్ళో వాళ్ళు ఇప్పుడు దయ్యం పట్టిన మనిషికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు కదా, దాన్ని వదలగొడటానికి. మనమైతే యేసు నామంలో ప్రార్థన చేస్తాం. ఆ రోజుల్లో ఉన్న వారి అలవాట్లను బట్టి ఇప్పుడు ఏ ముళ్ళగంప కట్టారో, ఏ తాయెత్తు కట్టారో, యాప మండలు తీసుకొని కొట్టారో అది పోయినట్టు పోతుంది, మరలా పట్టుకుంటుంది. వీళ్ళు చేసే ప్రయత్నాల్లో అది పోతుంది, మళ్ళీ పట్టుకుంటుంది. ఇంకేం చేశారంటే సంఖ్యలు చేసి కట్టేసేసి, ఇట్లా కాదు అది ఆ గొలుసులు కూడా తెంపేసుకొని ఊళ్ళో ఉండకుండా సమాధుల్లోకి వచ్చేసేసి రాళ్ళు తీసుకొని ఆ మనిషి కొట్టుకుంటా గాయపరుచుకొని ఏడుస్తా కేకలు పెడతా ఉన్నాడు, బ్రతుకుతున్నాడు. ఒకసారి కాదు, ఈ దయ్యం ఏం చేస్తుందంటే అనేక పర్యాయాలు ఆయన్ని పట్టుకుంటుంది. వీళ్ళ వల్ల కాల. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు, ఆజ్ఞాపించాడు. అది కేకలు వేసింది, వెళ్ళిపోయింది.
అప్పుడు ఆ మనిషి స్వస్థ చిత్తుడై యేసయ్య పాదాల యొద్ద కూర్చున్నాడని వ్రాయబడి ఉంది. ఎందుకు పడిపోతారంటే దయ్యాలు పడతా ఉన్నప్పుడల్లా ఈ విశ్వాసులు పడిపోతామంటారు. ఇప్పుడు 2 సంగతుల గురించి చెప్పుకుంటా వస్తున్నాను నేను. ఇప్పుడు అబద్ధాలు మనుషులు చెబుతారా, దయ్యాలు చెబుతాయా? చెప్పండి. దయ్యం ప్రేరేపిస్తే మనుషులు అబద్ధము చెప్తారు, మనసుకు పట్టిద్ది. దయ్యం ప్రేరేపిస్తే బూతులు మాట్లాడతారు. దయ్యం ప్రేరేపిస్తే, దయ్యం పట్టి ప్రేరేపిస్తే చక్కగా టీవీ దగ్గర కూర్చొని కళ్ళు ఆర్పకుండా చూస్తారు. వాక్య విరుద్ధమైన సంగతులన్నీ ఈ దయ్యపు ప్రేరేపణ, దుష్ట ప్రేరేపణకు గురైపోయి ఇశ్రాయేలీయులు ఎందుకు పడిపోతున్నారంటే వాళ్ళల్లో మానసిక బలం లేదు. ఒకడు వస్తాడు, అరే దా గుడికాడికి పోయేద్దామని అంటాడు. పోదామంట, సరేలే వస్తున్నాను ఎనికిడితో వెళ్తాడు. ప్రేరేపిస్తా ఉన్నారు. వాడు పోయి ఇంకా 4గురికి తగిలిస్తాడు. నేను ఆడికి పోయొచ్చాను, మీరు కూడా రండి అని. ఈ బాగుపడిన ఇశ్రాయేలీయులు మరలా పాపం చేయడానికి కారణం ఏంటి? మానసికంగా ఒత్తిడి చేస్తున్నాయి. వీళ్ళు పడిపోతున్నారు. దేవుని ఆజ్ఞలు ఒకటి పెట్టాడు ఎదురుగా, మీ కళ్ళ ఎదురు పెట్టుకోండి, మీ మనసుల మీద గుర్తు పెట్టుకోండి, మీ ద్వారబంధముల మీద పెట్టుకోండి, మీ గౌనుల మీద పెట్టుకోండి. మీరు కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేవుని మాటలే పలకండి, మీ పిల్లలు చెప్పండి అంటే ఈ సంగతులు మర్చిపోయి అరే ఆడ బాగా డాన్స్ జరుగుతుంది, వెళ్ళొద్దాం రానగానే ఈ పోయేస్తాడు. ఇట్లా చాలా సంగతులు. దయ్యము ప్రేరేపిస్తే విశ్వాసులు ఏమవుతున్నారు? అనేక పర్యాయాలు వారి ఆలోచనల చేత ఏం చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు? తిరుగుబాటు. చిన్న సంగతులే చెప్తున్నా నేను, లోతుకెళ్ళి చెప్పట్లా, మీ బుర్రకెక్క లోతుకెళ్ళి చెప్తున్నా. చిన్న సంగతులు వీటిని మనం సరి చేసుకుంటే లోతుల్లోకి వెళ్ళి దేవుని మర్మాలు ఇంకా మనం తెలుసుకోవచ్చు. బస్సులో జరిగిన సంఘటన చెప్పా ఇంతకుముందు, ఇప్పుడు చెప్తా ఉన్నాను. సీట్లో కూర్చొని ఉంటే సీట్లో ముగ్గురు కూర్చుంటారు కదా, 4 పడతారా? అవి వచ్చి పైపోయిన జరిగి నన్ను నెడుతున్నాడు అసలు. నేను చూస్తున్నాను, నాకు అసలే పాపం ఎక్కువ. చాలాసేపు చూసా విషన్గా ఇటు దారాడిపోయి ఏందన్నా ఇదన్నా, ఏంది అన్నాడు అంతే. ఏందన్నా అంటే ఏంది అని అన్నాడు. మనిషి మీద పడతా ఎందుకు జరుగన్నా. నేను అప్పుడు బూట్లు వేసుకొని కట్ చేసుకొని చక్కగా ఉన్నాను. ఒక 5 నిమిషాలు బాగా కోపం రేపాడు. ఇక 2 మాటలు ఏం చెప్తాను, వచ్చేసింది రా అని చెప్పి వేసేసరికి నేను ఒక్కడే ఉన్నాను కదా. అప్పుడు తగ్గాడు. ఆ పక్కన సీట్లో ఆయన ఎవరో తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. సార్ మీరు చాలా బాగున్నారు, శుద్ధంగా ఉన్నారు, మీ నోట ఏంది ఆ మాట వచ్చింది అని అన్నారు. నేను ఇన్ని బెదిరించిన సంగతి ఏమోలే కానీ పెద్ద సుత్తి తీసుకొని నా తల మీద పెళ్ళు అని కొట్టినట్టు అనిపించింది. యేసుప్రభు వారు ఎక్కడుంటాడు? ఎక్కడైనా ఉంటాడు. ఇంకా నయ్యం, నేను ప్రార్థనకి వెళ్తున్నాను అని చెప్పినట్టు దేవుడి పరుగు పోయేది. ఇప్పుడు దేవుని నామానికి అవమానం వచ్చేది, దేవుని నామానికి అపవిత్రత నా ద్వారా కలిగేది.
నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ఎందుకు పలకాలంటే మన ద్వారా దేవుని నామానికి అపవిత్రత రాకూడదు. ఏం మాట్లాడలేకపోయాను. ఒక్క మాట ఆయన ఎందుకు అన్నాడో తెలియదు. ఎందుకు ఎవరు చెప్పించారు? ప్రభువు పలికించాడు. ఇక మాట శుద్ధంగానే ఉండాలి, రాకూడదు నోట. ఎవరి నోట? దేవుని పిల్లల నోట ఏ అపవిత్రమైన మాట సంభాషణ రాకూడదు. అదేమవుతుంది? ఆశీర్వాదాన్ని ఆపివేస్తుంది. ఇక ఇంటికి వచ్చి ఆ దడ సాయంత్రం దాకపోవాల. నిజంగా ఒక చిన్న మాట ఎంత భయం లోపల పుట్టించిందో. దేనికి? అనేక పర్యాయములు అది వానిని పట్టుచూ వచ్చాను. దుష్టశక్తి ప్రేరణ. తిట్టు. విశ్వాసులకు బాప్తిసం తీసుకుంటావా? ఇక పర్వాలేదు అనుకుంటావా? పక్కనే ఉంటాడు. అనేక పర్యాయాలు సాతాను దాడి జరుగుతూ ఉండింది. ఏదో ఒక విధమైన లోపాలు. ఇప్పుడు ఫోన్లో ఏదైనా చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నారనుకోండి, దేవుడు ఎవరో ఒకరి ద్వారా హెచ్చరిస్తాడు, నీ చూపు జాగ్రత్త, నీ కళ్ళు జాగ్రత్త అని. అప్పుడు పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించయ్యా, చూడకూడదయ్యా అని ప్రార్థన చేసుకొని మళ్ళీ ఒక వారం అయిన తర్వాత మళ్ళీ చిన్నగా మళ్ళా చూస్తూ ఉన్నాం అనుకో. ఇప్పుడు ఎవడు పక్కకు వచ్చి అనేక పర్యాయములు అది వానిని పట్టుచూ వచ్చి సాతాను గాడు వచ్చేసేసి అవకు చెప్పినట్టు ఏం కాదు మళ్ళీ ప్రార్థన చేసుకొని, అయ్యో క్షమించు ప్రభు అని. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు నిన్ను? దేవుని పిల్లలారా, అనేక పర్యాయాలు పౌలు గారు చెబుతూ వస్తున్నాడంట, క్రీస్తు సిలువకు శత్రువులుగా మీరు నడుచుకోవద్దు. ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? నీ చేతులారా చేసిన పాపాలకు ఆయన చేతుల్లో మేగులు పట్టబడ్డాయి. ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు? నీ చెడు తలంపులు, నీ చెడ్డ తలంపుల వలన ఆయన తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది, ఆయన వీపున కొరడా దెబ్బలు. ఈ మనిషి శరీర స్వభావాన్ని అనుసరించి చేసిన ఈ చిన్న చిన్న చేష్టలు, చిన్న చిన్న పనులు పెద్ద పాపాలు ఆయనకు శిక్ష పడింది. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ సిలువలో మనల్ని క్షమించి పరిశుద్ధంగా జీవించండి, నా గుణగణాలు ప్రచురం చేయండి అని ప్రభు మనకు సహాయం చేసిన తర్వాత నువ్వు పడతా లేస్తా ఉన్న దేవుడు ఇంకా సరే నిన్ను ఓర్చుకొని నిన్ను క్షమించి లేవనిస్తా ఉంటే నీ పని ఏమైపోయింది? పడతాం లేవటం. ఒక అబ్బాయి మందు తాగాడు, బాప్తిసం తీసుకున్నాడు, సేవకి వెళ్తా ఉన్నాడు, మందు తాగాడు. నేను అతన్ని కొంచెం హెచ్చరించా, తమ్ముడా అది నేను చూశాను, ఎందుకు అలా చేసావు అని అంటే, అన్నా బైబిల్ వాక్యం నీకు తెలియదా అని నన్ను అన్నాడు. ఏంది అంటే, నీతిమంతులు 7 మార్లు పడినను మరలా తిరిగి లేచును అని ఉంది కదా. నేను 2 సార్లు అన్నా పడిందన్న. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు పడాలని? ఇంకా ఎన్నిసార్లు పడాలని? పౌలు గారు అంటారు, పిల్లవానిగా ఉన్నప్పుడు నేను పిల్లవాని వల్లే ప్రవర్తించాను, పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేశాను. ఇప్పుడు పసి వయసులో ఇక దుష్ట ప్రేరేపణకు గురవటం అది సహజమేమో, కానీ మన మనసుకు బలం తెచ్చుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ జరిగిన తప్పులు మరలా నా జీవితంలో జరగకూడదు, నేను నిన్ను బాధ పెట్టకూడదు, మరలా నీ గాయాలు నేను రేపకూడదు ప్రభువా. యూదులు ఒక్కసారే ఆయన సిలువేశారు. మరి ఆ పాట ఆయన ఎందుకు రాసుకున్నాడు? ఆనాటి యూదుల నిన్ను జాంపీరనుకుంటి, ఆనాటి యూదుల నిన్ను జాంపీరనుకుంటి, కాదయ్యయ్యో నా పాప రుణము
దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం అనేక పర్యాయాలు పడిపోయే వారంగా ఉండకూడదు. మాటి మాటికి యేసయ్యను మనం సిలువ వేసే వారంగా ఉండకూడదు. దేవుని శత్రువులంగా మనము ఉండకూడదు. మన చూపు, మన నాలుక, మన మాట, మన నడవడి, మన ఆలోచనలు, మన తలంపులు ఎక్కడ మాటి నువ్వు పడిపోతున్నావు? ఏ విషయంలో బలహీనం అయిపోతున్నావు? ఈరోజు ఏం చేయాలి? బలం తెచ్చుకొని, దేవుడు నిన్ను చంపలేదు, శత్రువులకు ఇంకా అప్పచెప్పలేదు. ఫస్ట్ పాయింట్, ప్రధానంగా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, మరలా నాలో పాపం జరగకూడదు. ఒక నిర్ణయం తీసుకోవాలి. అనేక పర్యాయం ఆయన వారిని విడిపించను, వారు వారి ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చింది. దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. క్రొత్త నిబంధనలో పౌలు గారు అంటున్నారు, ఏడుస్తూ చెప్తా ఉన్నాను, దేవుని శత్రువులుగా నడుచుకోవద్దు. అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడుస్తూ చెప్పుచున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 22వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచూ ఉన్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి, ఆస్తి గలవాడు కాదమ్మా, ఆసక్తి గలవాడని. ఆస్తికి ఆసక్తికి చాలా తేడా ఉంది. ఆసక్తి గలవాడని చాలా ఆగండి. ఇక్కడ ఒక అతని గురించి పౌలు గారు చెప్తా ఉన్నారు. అనేక పర్యాయాలు ఆయన్ని పరీక్షించాడంట. ఒకసారి కాదు, ఎన్నిసార్లు? చాలాసార్లు పరీక్షించాడు. ఎన్నిసార్లు పరీక్షించినా పాస్ అవుతున్నాడు కానీ ఫెయిల్ అవ్వట్లా. ఒక్క మాటలో సింపుల్గా చెప్పాను. ఇప్పుడు చాలా సంగతులు ఉన్నాయిలే కానీ నా అనుకున్న టయానికి ప్రసంగం ముగించాలి కదా. దేవుడు అనేక పర్యాయాలు పరీక్షిస్తూ ఉంటాడు మనల్ని. ఏం చేస్తారా అని. ఫెయిల్ అవ్వకూడదు. ఏం చేయాలి? గెలవాలి, పాస్ అవ్వాలి. అనేక పర్యాయాలు పరీక్షించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ డబ్బులు పెడతాను, ఒక 10 రూపాయలు చూద్దామని, ఒకరిని పరీక్షిద్దామని నమ్మకంగానే ఉన్నారు. మళ్ళా డబ్బులు పెడతాను, మళ్ళా చూద్దామని, మళ్ళా నమ్మకంగానే ఉన్నారు. మళ్ళా పెడతాను, ఈసారి తీసేసుకున్నారు. ఏమైపోయింది? మూడోసారి వేయలేదు. పరీక్షిద్దామని, పరీక్షిద్దామని చెప్పి కసురుకుంటున్నాం. ఊరక కావాలి. ఇప్పుడు పరీక్ష అంటే అక్కడ చాలా సందర్భాలు ఉన్నాయి, రకరకాలుగా పరీక్షించి. ఐపీసీలోకి వెళ్తే అప్పుడు అర్థమైంది కొంతమందికి ఇక్కడ ఉన్నట్టు. కూర్చో కూర్చో అంటారు. అనగా ఏమైపోయింది? ఏంది కసురుకుంటున్నా? ఏంది వచ్చిద్దా రాదా? అట్లా ఎన్నిసార్లు పరీక్షించారు. ఇప్పుడు నువ్వు ఆ కుర్చీడు తీసురా, ఇక్కడ పెట్టు అంటాను, చూద్దామని పెట్టాడు. మళ్ళీ అడిగి తీసుకో, మళ్ళీ అని అంటాడు. మళ్ళీ అడిగి తీసుకెళ్తాను, మళ్ళీ ఇట్లా ఇటు తీసుకురా అంటా ఉన్నాను అనుకో. ఇప్పుడు ఈ మనిషి ఏమొచ్చింది? వీడికి బ్యాట్లా పిచ్చా. సేవలో చాలా పరీక్షలు ఉంటాయి, రకరకాల పరీక్షలు ఉంటాయి. ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటేనే కాదు. చూద్దాం, దేవుడు పరీక్షించినప్పుడు నిలవలేకపోతే అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను తీసుకొని రాడు, అంతే. రాలేడు. ఇతని మనసు ఎలా ఉంటుంది? అబ్రహామును ఆయన పరిశోధించుచూ ఉండెను. పరిశోధిస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు.
దాదాపు 28-30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల వరకు దేవుడు మిమ్మల్ని ఎట్లా పరిశోధిస్తాడో అనేక పర్యాయాలు. ఇప్పుడు ఏం జరగకూడదంటే తప్పు జరగకూడదు, పాపము జరగకూడదు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, బలమైన శ్రమ వచ్చింది నీ మీదకి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తావు చూద్దాం, దేవుడు జవాబు ఇవ్వలేదు. నేను ప్రార్థన చేస్తుంటే నువ్వు జవాబు ఇవ్వలేదు, ఈ సంగతి చూస్తా నాకు అని చెప్పి వెళ్ళిపోయి చక్కగా తిరుపతి లడ్డు దిగేసేసేస్తా. కొంతమంది చేసే పనులు చెబుతున్నా, నిజంగా అవ్వా నాకు జవాబు ఇవ్వవా, నేను ప్రార్థన చేస్తుంటే సినిమా చూడటం, పంతం. ఎవరి మీద పంతం? దేవుని మీద పంతం. సినిమా చూడటం. నేను ప్రార్థన చేస్తున్నాగా, నువ్వు జవాబు ఇవ్వకపోతే ఎట్లా అంటే, ఇప్పుడు ఏమవుతున్నారు వీళ్ళు? అనేక పర్యాయాలు ఫెయిల్ అవుతున్నారు, పడిపోతున్నారు. ఇతన్ని ఎన్నిసార్లు పరీక్షించినా ఫెయిల్ అవ్వలేదు. చెప్పండి, ఏమయ్యాడు? పాస్ అయ్యాడు. అనేక పర్యాయాలు అతనిని మేము పరీక్షించి, ఊరికనే సేవకు ముందుకు పంపించాల, పరీక్షించి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు లేదా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు ఏం చేస్తారంటే వీళ్ళని పరీక్షిస్తారు. వీళ్ళ సామర్థ్యం ఎంత ఉంది అని పరీక్షించి అప్పుడు పంపిస్తారు. కొన్నిసార్లు మనం చాలా పెద్దవి ఆశిస్తాం. మన సామర్థ్యం ఏముందోనని దేవుడు ముందు చిన్నది ఇచ్చి పరీక్షిస్తాడు, చూద్దాం ఎట్లా చేస్తారని. అందులో నెగ్గితే ఇంకొంచెం పెద్దది, అందులో నెగ్గితే ఇంకొంచెం పెద్దది పరీక్షిస్తాడు. దానికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. ఒక 50,000 రూపాయలు దేవుడు నీకు ఇస్తాడు, చూడలేక బాగా, చూద్దాం ఏం చేస్తాడు. దాన్ని నువ్వు జాగ్రత్త చేసి అవసరాలకు చక్కగా వాడి, ప్రభువా నువ్వు ఇచ్చావు, నేను ఇంకో చక్కగా వాడానయ్యా అంటే అప్పుడు కొంచెం ఇస్తాడు. ఈ రాంగల్ని ఈ దుబారా ఖర్చు చేసేసి తెలివి తక్కువ దాని అంత వాడిని బాగొట్టామనుకో, ఇంకోటి ఇస్తాడు దేవుడు. ఇస్తాడా? బయటికి వెళ్ళి పోసుకోలు నేను ఇది అని చెప్పుకోవటం కాదు. దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఎంత నమ్మకంగా చేస్తున్నావు, ఎట్లా నెగ్గావు, అది కావాలి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం 2 మాటలు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించాడు అని పౌలు గారు చెప్తా ఉన్నారండి. అనేక పర్యాయాలు గెలవాలి. సాతాను అనేక చిక్కుల్లో పెట్టాలని అనేక మార్లు నీ మీదకి వచ్చి దాడి చేస్తూ ఉంటాడు, దుష్ట ప్రేరేపణ కల చేస్తూ ఉంటాడు. గెలవాలి, పడిపోకూడదు. నీ ఆలోచన చేత దేవుని మీద తిరుగుబాటు చేయకూడదు. అనేక పర్యాయాలు తిమోతిని గురించేనా రాసింది అక్కడ. ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. ఒనేసిఫోరు అనే ఆయన, అతని ఇంటికి దేవుడు కనికరం చూపించునుగాక. ఎన్నిసార్లు నన్ను ఆదరించాడో. హల్లెలూయా. ఒకసారి కాదండి, అనేక సార్లు దైవజనుడు ఇబ్బందిలో ఉంటే వెతికి ఆయన కనుక్కొని వచ్చి ఈయన ఆదరించి వెళ్తా ఉన్నాడన్న. ఎందుకు? దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. ఒకప్పుడు ఘోరమైన స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు మంచి స్థితికి వచ్చాడు, దేవుని పని చేస్తున్నాడు. ఇది నా బాధ్యత అని ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నోసార్లు
నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు బాగా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదండి, అనేక సార్లు నా స్థితిని చూడకుండా ఆదరించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, ఆదరించిన వాళ్ళు ఉన్నారు. వారి కుటుంబాలు దీవించబడునుగాక, దేవుడు వారి కుటుంబాలపై కనికరము చూపునుగాక. ఒక్కసారి కూడా కాదండి, అనేక పర్యాయం. ఇప్పుడు ఒకసారి వచ్చాడు, అయ్యా ఈ డబ్బులు ఉంచుకో, ఈ బియ్యం ఉంచుకో, ఈ బట్టలు ఉంచుకో, ఇంకా ఏమైనా అవసరం అయితే చెప్పు. వద్దులే అయ్యా, పొద్దాకలు యాడ్ చేస్తాం. వెళ్ళేవాడు అట్లా అనబాక. మరలా వచ్చాడు. ఇప్పుడు పౌలు గారు చెప్పట్లా, వెతుక్కుంటూ ఆయన వచ్చి ఆదరించి వెళ్తున్నాడండి. ఆయన మనం ఎవరికైనా ఒకసారి 2-3 సార్లు చేసామనుకోండి, 3వసారి ఇసుకొచ్చింది. మనం చేసాక ఏందులే చేసేదండి. దేవుని పిల్లలు మీరు మీ ఇచ్చిన పరిచర్యలో దైవజనులకు చేసినది పొరపాటున వ్యర్థం కాదు. వారి నోట ఉండి వచ్చిన దేవుని దీవెనలు మీ పిల్లల తరతరాలకు అవి దీవెనకరంగా మారుతాయి. నిర్మలంగా హృదయపూర్వకంగా ఒక్కసారి కాదు, 2 సార్లు. ఒకసారి వీళ్ళు చేశారు కదా, 2 సార్లు చేశారు కదా, 5-6 సార్లు 10 సార్లు చేశారు కదా, అలా కూడా కాదు. ఎప్పుడు డబ్బులు లేవని బాధపడే టైంలో, అన్నయ్య ఇదిగో నేను అడగకపోయినా అనేక పర్యాయాలు అతడు నన్ను ఆదరించాను. ఒక సంగతి చెప్తాను. బాపట్లో పాస్టర్ గారు చెప్పిన సంగతి సాక్ష్యం చెప్తూ ఒక ముస్లిమ్స్ ఆమె ఆయన భర్త తాగిపోతూ పక్కనే మందిరం ఉంటే ఆ పాస్టర్ గారు సరిగ్గా తాటాకులు కూడా లేవంట వేసుకోవడానికి. పట్టలు కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడంట, ప్రభువా మందిరానికి తాటాకులు కావాలయ్యా అని. ఈమె కూడా వెళ్ళి ప్రార్థనలో కూర్చొని ఆయనతో పాటు యేసయ్యా ఈ మందిరానికి తాటాకులు అయ్యా ప్రార్థన చేసుకోవడానికి అని ముస్లిమ్స్ ఆయన. మళ్ళీ భర్త రాగానే మళ్ళీ సంజాయి